హాయ్, వెల్కమ్ టు యూఐ టాపిక్స్. సో ఇవాళ టాపిక్ ఏమంటే మొబైల్స్. సో ఈ విషయము ఎక్కడ పోయినా కూడా మొబైల్స్, ఎవరి దగ్గరైనా మొబైల్స్ ఉంటాయి. కానీ ఈ మొబైల్స్ ఎంతవరకు వాడాలి, ఎంతవరకు వాడకూడదు అనేది అవేర్నెస్ ఉండాలండి. ఎందుకంటే నువ్వు ఎక్కడైనా ఒక ఫంక్షన్కి పోండి, ఒక ఫంక్షన్కి పోయినా కూడా మీరు పోయి వాళ్ళతో మాట్లాడతారో లేదో కానీ వాట్సాప్ చూడడమో, ఇన్స్టాగ్రామ్ చూడడమో ఏదో ఒకటి చూస్తూ ఉంటారు మొబైల్లో. వాళ్ళు వచ్చిన వాళ్ళ దగ్గర మాట్లాడడమో, ఎలా ఉన్నారు ఏమీ అడగరు. ఓకే, అయిపోయింది. ఫ్రెండ్స్తో కాల్ చేసి ఎలా ఉన్నావు, తిన్నావు, అది లేదు. చాటింగ్, మొబైల్లో చాట్ చేయడము, ఏం చేస్తుండు, ఏం చేస్తుండు, ఇవే ఎప్పుడు మొబైల్లో మాట్లాడుకోవడము, అవన్నీ ఉండవు. చాట్ చేసేది. మీరు మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే మీ కళ్ళుకి ఏం ప్రాబ్లం ఉండదు, హియర్ ఉంటుంది. అది కాసేపే, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడేసి కాసేపు మాట్లాడి పెట్టేయాల. అది కాకుండా మీరు ఎంతసేపు స్క్రీనింగ్ చూస్తూ ఉంటే చూసి ఏమైపోతుందంటే మీ కన్నుకు ప్రాబ్లం అవుద్ది. కళ్ళు, దేవుడిచ్చిన కళ్ళు చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ఏమవుతుందో స్పెక్స్ ఉంటుంది అది ఇది అనేసి. కరెక్ట్, ఇప్పుడు స్పెక్స్ అవి ఉంది. కొద్ది రోజులు అయినాక లేటర్ ఆన్ ఆ స్పెక్స్ కూడా వర్క్ చేయదండి. అంతలాగా కళ్ళు ఎఫెక్ట్ అవుద్ది. ఇంకొకటి, ఒకే ఇంట్లో ఉంటారు, 4 రూమ్లో ఉంటారు, మాట్లాడుకోరు. టీవీ వేసి ఉంటారు, టీవీ రన్ అవుతుంటుంది. తండ్రి ఒక దిక్కున కూర్చోంటాడు, తల్లి ఒక దిక్కున కూర్చోంటుంది, కూతురు కొడుకు అందరూ ఒక్కొక్క దిక్కున కూర్చోంటారు. అంటే మీరు మాట్లాడితేనే కదా మీరు అది, నా కొడుకు ఏం చేస్తున్నాడు, కూతురు ఏం చేస్తుంది, మా నాయన ఏం చేస్తుంది, మా అమ్మ ఏం చేస్తుంది, ఏం జరుగుతుంది. ఉండేది 4. అందులో మొబైల్ చూసుకోవడము, పొద్దున్న లేసి కాలేజీలకు పోవడము, స్కూల్కి పోవడము, పనులకు పోవడం, ఇదే అయిపోద్ది. ఎప్పుడు కమ్యూనికేట్ చేసుకుంటారు మీరు? అంటే మీకు ఫీలింగ్స్ అనేది ఉంటాయి కదా, మా అమ్మతో ఇది మాట్లాడాలి, మా అమ్మ వంట చేస్తుంది, ఎలా చేస్తుంది, మా నాయన పనికి పోయి వచ్చాడు, ఏం రెడీ పని పైన ఎట్లుంది, ఏముంది, అలాగే కాలేజీకి పోయి వచ్చినా ఎట్లా, కాలేజీలో బాగా చదువుతుండ్రో, ఏం చదివిను. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ లేకపోతే రేపటి రోజు ఏమవుతుందంటే ఒట్టి ఫోన్సే అయిపోతుందండి. ఫోన్సే పెట్టుకుంటాం. ఫోన్స్ నేను తింటామా? లేదు. ఫోన్స్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఫోన్సే లేదు, బతకలేదంటే ఉన్నాం. మేము ఒకప్పుడు ఉన్నాం, ఫోన్సే లేవు, ఒట్టి లెటర్స్, టెలిగ్రామ్స్ ఇవే ఉన్నాయి. సో ఒకప్పుడు వేరు, ఇప్పుడు ఒకటి వేరు. కానీ ఇప్పుడు వచ్చేసాయి, ఫోన్స్ అన్నీ వచ్చేసినాయి, దాంట్లో వేరే సందేహం లేదు. ఫోన్ వాడడం అంటే తప్పు కాదు, కానీ ఎంత వాడాలా అనేది తెలిసి ఉండాలి. ఎప్పుడైనా మన కంట్రోల్లో ఫోన్లు ఉండాలి, ఓట్ కంట్రోల్లో మనం పోకూడదు. ఇప్పుడు ఎలా అవుతుందంటే ఓట్ కంట్రోల్లో పోతుందంటే అవి ఏం చెప్తే మనం వినేలాగా ఉన్నాం. అంటే మనిషే కనిపెట్టింది ఫోను, కానీ ఇప్పుడు మనిషినే రూల్ చేస్తుంది అది. కానీ అది ఏం చేయట్లేదు, ఫోను ఏం చేయట్లేదు. మనము దాన్ని అలా చేసుకుంటున్నాము. ఎప్పుడు చార్జ్ చేసింది చాలు, ఇంకా పెట్టేద్దాము అన్నప్పుడు నువ్వు దాన్ని కంట్రోల్లో పెట్టుకున్నట్టు. లేదు, ఇంకా చూద్దామంటే అది నిన్ను కంట్రోల్లో పెట్టుకున్నట్టు. సో అందువలన దయచేసి అవన్నీ స్టాప్ చేయండి. కొంచెంసేపు పోయి ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటుంది, క్రికెట్ ఆడడమో, బాల్ చూడడమో, లేదా కాసేపు టీవీ చూడండి, న్యూస్ చూడండి, ఏమేమి జరుగుతుంది ప్రపంచమంతా వద్దు, మనం ఉండే కాడ చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఏమి అవేర్నెస్, బయటికి పోతే ఎలా ఉండాలా, ఏముండాలా, బంధువులు వస్తే ఎట్లా మాట్లాడాలా, ఏం చేయాలా, ఇంట్లో అమ్మతో ఏం కమ్యూనికేట్ చేసుకోవాలి, ఇంట్లో ఏమైనా క్లీనింగ్ ఉందా చేసుకోండి. బాయ్స్ గర్ల్స్ ఇద్దరికీ చెప్తున్నాను. బాయ్స్ కూడా ఏదైనా ఉంటే కొన్ని ఆడవాళ్ళు చేయని పనులన్నీ బాయ్స్ చేసుకోవచ్చు. ఆ తర్వాత గర్ల్స్ వచ్చేసి ఓడడం, క్లీన్ చేసుకోవడము, పూజ చేసుకోవడము, ఇవన్నీ చేస్తేనే అన్నీ పాజిటివ్ ఉంటుంది. అంటే అన్నీ సమపాలనగా ఉండాలి. ఇప్పుడు ఒక బిర్యానీ చేస్తున్నారంటే ఆ బిర్యానీ చేసేటప్పుడు రైసు, ఆయిల్, మసాలా అన్నీ ఉండాలండి. ఏదైనా ఒకటి మిస్ అయిందంటే రుచి తగ్గిపోద్ది. అదేలాగే లైఫ్ కూడా అన్నీ ఉండాలి. కానీ సో ఈ ఫోన్ అనేది ఎక్కువ అడిక్ట్ అయిపోయేసి ఇప్పుడు పిల్లోళ్ళు వచ్చేసి ఏం చేస్తున్నారంటే ఫోన్
ఫోన్ దీనివల్ల కొంతమంది పేరెంట్స్ కూడా ఏమైపోతున్నారు, వాళ్ళు ఫోన్ చూస్తున్నారు కదా, మనం ఫోన్ చూసుకొని కొంచెంసేపు చూద్దామనేసి. చూడండి, తప్పు లేదు చూడండి, కానీ ఒక లిమిటేషన్ పెట్టుకొని చూడండి. ఒక లిమిట్లో చూసినప్పుడు ఏదైనా లిమిటే అనేసి. ఇప్పుడు మీకు ఆకలి వేస్తుందంటే లిమిట్గా తింటే అది ఆరోగ్యానికి మంచిది. ఎక్కువ తింటే అదే విషయం అయిపోద్ది. ఎలా విషయం అయిపోద్ది అంటే వామిటింగ్ సెన్సేషన్, కడుపు నొప్పి వస్తుంది, అంటే హెల్త్ పాడు చేస్తుంది అనేసి. అలాగే అండి, మొబైల్ అయినా అంతే, వేరే వస్తువులైనా అంతే. కానీ ఏమంటే ఇప్పుడు ప్రస్తుతానికి చాలామంది మొబైల్ అని పోతున్నారు. కాబట్టి దయచేసి నాది ఒక రిక్వెస్ట్, ఓకే, అందరూ తల్లిదండ్రులకి చెప్తున్నాను, అలాగే పిల్లలకి చెప్తున్నాను. అని ఇంకొకటి అండి, ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ సమాజం ఎట్లా రియాక్ట్ అవుతుందంటే, చిన్న పిల్లలకి భోజనం తినలేదంటే తీసుకొచ్చి మొబైల్ చూపించేసి ఇదో ఈ వీడియో పెడుతున్నాం అంటే మనమే అలవాటు చేస్తున్నాం, చిన్నప్పటి నుంచే మనమే అలవాటు చేస్తున్నాము. అంటే ఒకప్పుడు ఏదో కథలు చెప్పడమో, బయటికి తీసుకోవడమో, పలా ఆవు ఉంది చూడు, కోడి ఉంది చూడు, ఏదో కొన్ని చూపించడమో, ఏదో చెప్పడమో తినిపిస్తున్నాం. ఇప్పుడు అలా లేదు. కూర్చొని పెట్టుకున్నాం కదా, ఏదో ఒక వీడియోనో పెట్టడము, చూస్తూ ఉంటే తినిపించడం. అంటే మనం చిన్నప్పటి నుంచే ఓల్ని మేము చేసి తప్పు అదే పిల్లలకు కూడా నేర్పిస్తున్నారు. తర్వాత మనం పిల్లలపైన వేస్తాము. అందరు పేరెంట్స్ చేస్తుండడం లేదు, కొంతమంది నేను చూశాను, కొంతమంది అలాగే చేస్తున్నారు. అందువలన దయచేసి అవన్నీ చేయొద్దండి. సో కొంచెం దూరం పెట్టండి ఫోన్, కొంచెం దూరం పెట్టి నేను చెప్పింది మీరు ట్రై చేయండి. దూరం పెట్టండి, కమ్యూనికేషన్ పెంచుకోండి. ఏదైనా స్కిల్స్, డ్రాయింగ్ ఏమైనా ఉందా డ్రాయింగ్ చేసుకోండి, లేదంటే ఏదైనా పెయింటింగ్ ఏమైనా ఉందా పెయింటింగ్ చేసుకోండి, లేదంటే కొంచెం బయటికి పోయేసి ఆడుకొని రావడము, క్రికెట్, ఫుట్బాల్, ఏదో ఒకటి ఉంటుందండి. మీరు చెయ్యాలో అనుకోవాలే కానీ ఏదో ఒకటి ఉంటుంది మనిషికి. ప్రతి దానికి సొల్యూషన్ ఉన్నట్టే దీని నుంచి మనం అవాయిడ్ చేసుకోవాలనేసి సొల్యూషన్ వైపు వెళ్ళాలి. లేదు మన మొబైల్ ఉంది అంటే ప్రతిదీ, ఇప్పుడు హాస్పిటల్కి పోతాం, మందు చేదుగా ఉంటుంది సరేనా, కానీ మంచి చేస్తుంది. అలాగే కొన్ని చేదుగా ఉంటాయి, కొన్ని చేయలేము, కానీ అవి చేసినప్పుడు లైఫ్ చాలా బాగుంటుంది. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకున్నాను, ఇది ట్రై చేయండి. ట్రై చేసి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుద్దా లేదనేసి మీరు ట్రై చేయండి. ఒక స్మాల్ టిప్స్ అండి, నేను చెప్పింది చేసి చూడండి. మొబైల్ పక్కన పెట్టి కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, ట్రావెలింగ్ ఇవన్నీ చేసి చూడండి. మీకు మొబైల్లో ఏదైతే వావ్ అనుకుంటున్నారో ఆ టైం వేస్ట్ అయ్యేది వీటిలో టైం స్పెండ్ చేస్తే మీ లైఫ్ చాలా బాగుంటుంది. హెల్తీగా ఉంటారు, పని చేస్తే హెల్తీ, సరేనా. ట్రావెలింగ్ పోతే మంచి ప్లేసెస్ చూస్తారు, సరేనా. ఏదైనా ఇంట్లో వర్క్ చేసినంటే వర్క్ అవుతుంది, మీ బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది. అందువలన ఈ ట్రై చేసి చూడండి. నేను బలవంతంగా ఏం చెప్పట్లేదు, రిక్వెస్ట్ చేసుకున్నాను, ట్రై చేసి చూడండి. మీ లైఫ్ వితౌట్ మొబైల్ ఇంకా బాగుంటారు. ఆ మొబైల్ కాసేపు పెట్టేసి మీ లైఫ్ గురించి ఆలోచించండి. ఫస్ట్ మీ లైఫే ఇంపార్టెంట్, తర్వాత ఏదైనా. సో దయచేసి ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.